నో ఇంట్రోస్ నథింగ్ స్ట్రైట్ అవే కమింగ్ టు ది వీకెండ్ అప్డేట్స్. చాలా మంచిగా ఉన్నాయి, ఎస్పెషల్లీ ట్రిపుల్ అన్ని కూడా ఫ్రెష్ గానే ఉన్నాయి, అన్ని కూడా చాలా బాగుంటాయి. మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకోండి, వాచ్ టిల్ ది ఎండ్. అండ్ ఆల్సో మనం రికార్డ్స్ ని అంతే మెయింటైన్ చేయాలి, అస్సలు తగ్గకూడదు. 5K లైక్స్, 30K వ్యూస్, వీ నీడ్ టు బ్లాస్ట్ ఇట్ లైక్ ఎనీథింగ్. బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. పీకీ బ్లైండర్స్ మనకి 10th June మనకి సీజన్ 6 అయితే మనకి ప్రీమియర్ అవుతుంది ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ ఆల్సో కమింగ్ టు ది తెలుగు డబ్స్, విచర్ కానీ, స్ట్రేంజర్ థింగ్స్ కానీ, ఎక్సెట్రా రిమైనింగ్ కూడా ఏది కూడా ఎటువంటి అప్డేట్ లేదు. వీ నీడ్ టు వెయిట్ అ మచ్ మోర్ టైమ్. అండ్ కమింగ్ టు ది రంగరంగ వైభవంగా ఈ వీక్ డిజిటల్ రైట్స్ అయితే మన ఆహాబాబాయ్ కొనేసాడు. అండ్ ఆల్సో థియేట్రికల్ రిలీజ్ కి మోర్ దాన్ 2 months ఉంది, వీ నీడ్ టు వెయిట్ ఫర్ దట్. అండ్ కమింగ్ టు ది సెబాస్టియన్, ఇది మీకు 18th March ఆహాలో అవైలబుల్గా ఉండేది. అన్ఫార్చునేట్లీ 18th March వచ్చేస్తుందంటే ఈ మాత్రం థియేటర్ రిలీజ్ ఎందుకు అబ్బా, వేస్ట్. 4th థియేట్రికల్ రిలీజ్, 18th ఓటీటీ ప్లాట్ఫామ్, అనవసరం కదా. బై ది టైమింగ్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ చెక్ చేయండి, మీకు అవైలబుల్ గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ది బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు ఓటీటీ ఎలిమినేషన్ గురించి. దిస్ వీక్ బై శ్రీ రపక్క గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు అనమాట. అన్ఫార్చునేట్లీ సో సాడ్. మీరు ఎవరైతే ఎలిమినేట్ అయిపోవాలి రైట్ నో, అరే వీరు వెళ్ళిపోవాలబ్బా అని ఎవరు అనుకుంటున్నారు, కింద డామ్ షూట్ కామెంట్ చేయండి. కమింగ్ టు ది FIR ఓటీటీ గురించి అనమాట. ఈరోజు 12th, ఈరోజు మీకు స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు, తమిళ్. దీని గురించి నేను మీకు వెనస్డేనే లైవ్ స్ట్రీమ్ పెట్టాను, ఆ రోజు చాలాసార్లు మెన్షన్ చేసా. అంతకుముందు మీకు ట్యూస్డేనే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా మీకు ఇంటిమేట్ చేసా. చాలా మంది లైవ్ స్ట్రీమ్కి రాలేదు, అందుకే మీకు తెలియదు అనుకుంటా దీని గురించి. ఈరోజు మీకు అవైలబుల్గా ఉంది ఓన్లీ ఆన్ అమెజాన్ ప్రైమ్. అండ్ కమింగ్ టు ది సమ్మతమే, మీకు న్యూ సాంగ్ అనేది మనకి March 16th మీకు అవైలబుల్గా ఉంటుంది. టైటిల్ ఈజ్ బుల్లెట్, కొంచెం వీట్గా ఉంది. అండ్ ది నెక్స్ట్ వన్ SK20, మన శివకార్తికేయన్ గారు అనమాట. ఈ మూవీ అయితే మనకి బైలింగ్వల్ ఇన్ తెలుగు అండ్ ఆల్సో తమిళ్, షూటింగ్ మటుకు ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. ది నెక్స్ట్ వన్ అజిత్ గారి మూవీ అనమాట, లేటెస్ట్ వన్. ఇది మీకు బ్యాక్ డ్రాప్ అనేది మనీ హైస్ట్లామ్ అంటే దొంగతనం ఆ టైప్ లో ఉండిద్ది. బట్ ఇలాంటి మూవీస్ అనేవి సాగదీసి 3 గంటలు అస్సలు పెట్టకూడదు. 2 hours 20-25 ఎంతకు మించి ఎక్కువ ఉండకూడదు. మెయిన్లీ చూపించే ప్రతి షాట్, ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా, సస్పెన్స్గా ఉండాలి. ఎందుకంటే దొంగతనాలు కాబట్టి ఎంత క్రియేటివ్గా వీళ్ళు దొంగతనం చేస్తారో అంత పండుతాయి అన్నమాట సీన్స్ అనేవి. లేకపోతే వద్దు ఇలాంటి వెళ్ళిపోండి సార్ అంటారు తప్పకుండా. మన తెలుగు వాళ్ళకైతే ఇలాంటివి బాగా నచ్చుతాయి, కానీ ఇట్ షుడ్ బి వెరీ క్రిస్పీ, ఇంట్రెస్టింగ్, వితౌట్ ఎనీ ల్యాగ్. బై ది వే ఈ మూవీలో మనకి నెగిటివ్ షేడ్లు అయితే మనకి కనిపిస్తారు, బట్ రీసెంట్గా వచ్చిన లుక్ మటుకు దాట్ వాస్ డామ్ క్రేజీ. సో మంచిగా మూవీ తీస్తే బాగుంటుంది. కమింగ్ టు ది మేజర్, రీసెంట్ టైమ్స్ లో చాలా మంది అడిగారు, ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. మీకు March 15th మీకు మేజర్ నుంచి అయితే మనకి అప్డేట్ వస్తుంది. గెట్ రెడీ ఫర్ దట్ అండ్ కీప్ ఏ ఐ ఆన్ మేజర్. కమింగ్ టు ది పాగల్ కాంబో రిపీట్, విశ్వక్సేన్ నివేద అనమాట. అండ్ ఆల్సో చాలా మంది అన్న ఇది ఫలక్నామా దాస్ Part 2 అంటున్నారు. లేదా అదంతా కాదు, దిస్ ఈజ్ ఎంటైర్లీ ఫ్రెష్ మూవీ అనమాట, ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ నరేష్ గారు. కమింగ్ టు ది బీస్ట్ మూవీ వెల్ రౌడీస్, మనకి 20th అయితే మనకి ఆడియో లాంచ్ ఉండిద్ది. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ డేట్ ని వాళ్ళు అనౌన్స్మెంట్ చేయాలి. సన్ పిక్చర్స్ అనౌన్స్మెంట్ చేయాలా బాబు, ఇంకెంతకాలం వెయిట్ చేస్తా. ఏప్రిల్లో రిలీజ్ పెట్టేసుకున్నావు, April 2nd వీళ్ళు టీజర్ కూడా ప్లానింగ్ చేస్తున్నారు. బై ది వే నోట్ దిస్ పాయింట్, టీజర్, ప్రీ టీజర్, ట్రైలర్ ఇవన్నీ కాదు, జస్ట్ టీజర్ అంతే అనమాట. అది కూడా ఓన్లీ మనకి తమిళ్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తారో అప్పుడు మనకి క్లారిటీ వస్తాయి, తెలుగు సాంగ్స్ కానీ, తెలుగు టీజర్ కానీ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి. ఆబ్వియస్లీ 1 week ముందే వచ్చేస్తాయి. సో మోస్ట్లీ మనకి ద 20 ఆడియో లాంచ్లో మనకి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇంకో సాంగ్ కూడా అయితే మనకి వస్తుంది, అది కన్ఫర్మ్ అయిపోయింది. అది ఆడియో లాంచ్లో వచ్చిద్దా లేకపోతే ముందుగానే మనకి ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారా అనే దానికి మనం కొద్దిగా వెయిట్ చేయాలి. ది నెక్స్ట్ వన్ రవితేజ గారి ధమాకా మూవీ రీసెంట్గా స్పెయిన్కి వెళ్ళారనమాట. ది నెక్స్ట్ షెడ్యూల్ ఇదే కొంచెం నాకు భయం వేస్తుంది అబ్బా. ఎప్పుడన్నా ఫారెన్ షూటింగ్ అంటే మన రవితేజ గారిది వీళ్ళు షూటింగ్ కానీ ఆ క్లిప్స్ని ఏంటో నాకు కొంచెం తేడా అనిపిస్తున్నాయి. కొద్దిగా వెయిట్ చేద్దాం, మూవీ అవుట్పుట్ ఇంకొంచెం ఎక్కువ వచ్చినప్పుడు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ కమింగ్ టు ది లైగర్ వెల్ రౌడీస్, ఎన్నో సార్లు చెప్పా మనకి అప్డేట్స్ అనేవి April, May నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ న్యూ సాంగ్ ఫ్రమ్ ది లైగర్, అది కూడా మేలో అనమాట, ఏప్రిల్ కూడా కాదు. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ 2 months ఫర్ ది లైగర్ అప్డేట్స్. మంత్ కి ఏదో ఒకటి మనకి ఇచ్చుకుంటూ వెళ్తారు మే నుంచి. అండ్ క్లియరింగ్ యువర్ ఆల్ డౌట్స్ అబౌట్ ది తలపతి 66 మూవీ, హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ బై తమన్, ప్రొడ్యూస్డ్ బై దిల్ రాజు గారు, ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వంశీ పైడిపల్లి. అండ్ కమింగ్ టు ది విలన్, ది మోస్ట్ ఇంపార్టెంట్
నాని గారి పేరు మీరు చాలా మంది విన్నారు, బట్ నాకైతే ఈ 4 వరకే దట్ ఈస్ ఎంటైర్లీ ప్యూర్లీ కన్ఫర్మేషన్ అయితే క్లారిటీ ఉంది. బట్ విలన్ గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. సో కొద్దిగా వెయిట్ చేస్తే కనుక ఇది కూడా ఒక క్లారిటీ వచ్చింది. నాకైతే నాని గారు విలన్ గా చేయరేమో అనిపిస్తుంది, కొద్దిగా వెయిట్ చేద్దాం. అండ్ కమింగ్ టు ది రాజా డిలక్స్ మ్యూజిక్ బై తమన్, యూ కెన్ లాక్ ఇట్. అండ్ కమింగ్ టు ది బిగ్గెస్ట్ ప్రాబ్లం, అసలు రాజా డిలక్స్ ప్రాబ్లం ఏంటన్నా మీరు అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ అనేది మీకు కొంచెం సోదనిపించింది, బట్ ఖచ్చితంగా ఈ పాయింట్స్ మీరు వినిన తర్వాత రాజా డిలక్స్ పాయింట్ కనుక మీరు వింటే అప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. కమింగ్ టు ది రాజా డిలక్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రాధేశం అనమాట. ఎప్పుడన్నా కానీ ఏది కూడా ఎవడన్నా ఎలివేషన్లు ఇచ్చినా ఎక్స్పెక్టేషన్స్ మటుకు మీరు ఓవర్ ది స్కై హై ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు, ఓకేనా. ఇప్పుడు మీకు నాకు తేడా ఏంటంటే మూవీస్ చూసే విధానంలో మీ అందరూ ఏం చేస్తారంటే వాడు చెప్పాడు వీడు చెప్పాడు అలా ఎలివేషన్ ఇచ్చారని చెప్పేసి మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఓవర్ ది స్కై ఊహించుకొని ఏదో ఊహించుకుంటారు. మీరు అవన్నీ మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత లేకపోయేసరికి ఆటోమేటికలీ మీరు డిసప్పాయింట్ అవుతారు. అప్పుడు మీరు ఇంకా వాళ్ళు ఏది చూపించిన థియేటర్ స్క్రీన్లో అరే మనం అది అనుకున్నాం ఇది లేదురా ఏదో ఉంది అని మీరు డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా అదే చెప్తారు, ఏదో ఉందిరా అట్టట్టుంది అని మీ ఫ్రెండ్స్ చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఉన్న వాళ్ళు వెళ్తారు, కొంతమంది వెళ్ళకుండా అరే ఏం లేదంటారా లైట్ తీసుకోండి ఓడిట్లో చూసుకుందాం అనుకుంటారు. సో అలా టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నేనేం చేస్తాను, వాడు చెప్పింది వీడు చెప్పింది అస్సలు కొంచెం కూడా పట్టించుకోను. మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు జస్ట్ ఆటోమేటిక్గా అంతే వెళ్ళిపోతాను, అంతేగాని ఏదో ఊహించుకొని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సచ్చినా పోను. 0 ఎక్స్పెక్టేషన్స్. తప్పకుండా మీకు అన్ని మూవీస్ మీకు నచ్చుతాయి, నేను అంతే వెళ్తా, అట్లాగే మీకు రివ్యూస్ ఇస్తా. ఆ మూవీ కూడా నా చైల్డ్హుడ్ నుంచి ఈ రోజు దాకా నేను ఇట్లాంటి పామిస్ట్ లవ్ స్టోరీ నా జీవితం మొత్తంలో ఎక్కడా చూడలేదు. దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం అనమాట ఇంత గ్రాండియర్ రిచ్ లెవెల్లో చూడటం. బట్ అన్ఫార్చునేట్లీ మీ అందరు తెలుసు బయట మిక్స్డ్ టాక్ బీభత్సంగా ఉంది. 50%కి నచ్చింది, 50%కి నచ్చలేదు. అందరూ ఒకే మాట చెప్తారు, భయ్యా ల్యాగ్ ఉంది, స్లో ఫేజ్లో వెళ్తుందని. వాళ్ళందరికీ ఒకే పాయింట్ చెప్తా, రాధేశ్యామ్ది ఎవరైతే స్లో ఫేజ్ అంటున్నారో మీ అందరూ వెళ్ళిపోయి 30/21 వెబ్ సిరీస్ అను సాఫ్ట్వేర్ డెవలపర్ చూసేయండి అబ్బా, మీకు అది రైట్గా ఉండిద్ది. లేకపోతే కొంతమంది అంటారు ఇదే మూవీ కనుక మలయాళంలో తీసుంటే అబ్బబ్బా ఎంత బాగుందిరా ఏమన్నా తీసాడు రా అని వాళ్ళే చప్పట్లు కొడతారు. కానీ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. 4 to 5 years కష్టపడి గ్రాండియర్ రిచ్ లెవెల్ మనకి రాధేశం చూపించారు, కానీ ఇక్కడ మారుతి గారికి అన్ని సంవత్సరాలు లేదు. ఇదే సంవత్సరంలో విత్ ఇన్ ది 2 to 3 months స్పాన్ ఆఫ్ టైం షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, లాంచ్ అయిపోతుంది, మూవీ కూడా రిలీజ్ అనేది ఈ సంవత్సరం అయిపోతుంది. రాధాకృష్ణ గారు అంత కష్టపడి రాధేశం ఇచ్చారు, మరి మారుతి గారు తీసే సినిమా మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనేది నాకు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. అది అంత క్లాసిక్గా ఉన్నా కానీ ఎవరికి నచ్చలేదు, కామెడీ థ్రిల్లర్ జోనర్లో వస్తుంది, దీన్ని ఏం చేస్తారా అనేదే ఏదో నాకు కొంచెం తేడా కొడుతుంది అనమాట. సో అది విషయం. రాధేశ్యామ్ కనుక బీభత్సంగా హిట్ అయి ఉంటే కనుక మారుతి గారికి కొంచెం హ్యాపీనెస్, కొంచెం ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చేది. ఒకవైపు ఇది మిక్స్డ్ టాక్ కొంచెం అటు ఇటుగా బీభత్సంగా ఏదో ట్రోలింగ్ నడుస్తుంది కాబట్టి ఈయనకి ఫుల్ ప్రెషర్ ఉండిద్ది. ఓరు నాయన ఇప్పుడు రాధేశ్యామ్ ఎట్టుంది అంటే వాళ్ళు బయట చెప్పుకోరు, లోపల ఖచ్చితంగా వాళ్ళకి పాయింట్ అనేది ఉండిద్ది. ఇట్టుంది నా మీద ఇప్పుడు చాలా పెద్ద ప్రెషర్ ఉంది, ఈయనకి ఎట్లన్నా ఒక సాలిడ్ అంటే నెగిటివ్ టాక్ లేకుండా ఒక సింగిల్ హిట్ అందరు అదే మాట చెప్పాలి అనే మైండ్లో ఖచ్చితంగా ఆ పాయింట్ ఉండిద్ది. ఆయన మరి ఎలా ప్రజెంట్ చేస్తాడనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కొద్దిగా వెయిట్ చేస్తున్నారనమాట. అండ్ ఈ ట్రిపుల్ అప్డేట్స్ చాలా ఉన్నాయి, ఒక్కడికి మిస్ అవుద్దు. మీకు రీసెంట్గా ఈవెంట్ డేట్స్ చెప్పే కదా, అవి మళ్ళీ షఫుల్ చేస్తారు. ఈసారి కన్ఫర్మ్ అయిపోయి ఈసారి మళ్ళీ మార్చేది లేదనమాట. మార్చ్ 18న మీకు దుబాయ్లో బుర్జ్ ఖలీఫా, అవన్నీ ప్లేసెస్ అన్నీ ఒకటే ప్లేస్ మటుకు ఏది మార్చాల. బుర్జ్ ఖలీఫాలో మీకు ట్రయల్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నారు. అంటే ట్రయల్ అంటే అది రిలీజ్ అయిపోయిన ట్రయల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన గ్లిమ్స్ ఉంది కదా, ఈ గ్లిమ్స్ మీకు ఆ రోజు ప్లే చేయొచ్చు బుర్జ్ ఖలీఫాకి అనమాట. అండ్ ది థర్డ్ వన్ మీకు 19th కర్ణాటకలో మీకు ఈవెంట్ ఉంటుంది, యూ కెన్ లాక్ ఇట్, దేర్ ఇస్ నో మోర్ చేంజెస్. అండ్ ది ఫోర్త్ వన్ మనకి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈజ్ 50-50 రైట్ నౌ. వాళ్ళు పెడదామో వద్దని ఆలోచిస్తున్నారంట, కాబట్టి మీరు ముందుగానే హోప్స్ పెట్టుకోవద్దు. కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ వెరీ 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 డౌన్. అప్పుడు రాకపోయినా జరగకపోయినా మీకు ఏం అనిపించదు అనమాట, ఓకేనా. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ మన ట్రిపుల్ గురించి. వెల్ రావడేసి మీకు రీసెంట్గా సాంగ్ అనౌన్స్మెంట్ చేశారు కదా, అది నాకు కూడా తెలియదు, అది సడన్గా అనౌన్స్మెంట్ వచ్చింది. బట్ నేను మీకు లాస్ట్ రీసెంట్ వీడియోస్లో మెన్షన్ చేశా మనకి సాంగ్ అయితే వస్తుందని చెప్పేసి, అండ్ ఫైనల్లీ మనకు వచ్చేసింది. కానీ ఈ సాంగ్ మీకు మూవీలో అయితే ఉండదన్నమాట, ఈ ట్రిపుల్ ఆర్ మూవీలో. ఇది మనకి ఎండింగ్లో
ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి మగధీర మూవీ ఉంది, లాస్ట్ లో మనకి ఎండ్ టైటిల్ కార్డ్స్ అనమాట, మనకి ఒక సైడ్ లో మనకి సాంగ్ ప్లే చేస్తారు కదా, సో ఆ టైప్ లో మనకి RRR మూవీలో కూడా ఈ సాంగ్ మనకి ఎండింగ్ లో వచ్చింది అనమాట, ఎండ్ టైటిల్ కార్డ్స్ లో. సో అక్కడ ప్లే అవుతుంది. ఇది మీకు మూవీలో అయితే అస్సలు ఉండదు. డు నాట్ ఎక్స్పెక్ట్ ఇన్ ది మూవీ. అండ్ ది నెక్స్ట్ వన్, మీకు RRR మూవీ 25th రిలీజ్ అవ్వట్ల, 24th మీకు రిలీజ్ అవుతుంది. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా, ఇది కన్ఫర్మ్ అయిపోయింది. అన్ని టైమింగ్స్ షో బిగిన్ అనమాట. ఈవినింగ్ 6 PM నుంచి కానీ లేకపోతే 9 PM నుంచి కానీ మీకు షోస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఈ టైమింగ్స్ అనేవి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. 6 PM నుంచి స్టార్ట్ చేద్దామా, 9 PM నుంచి అని చెప్పేసి ఈ రెండు మటుకు డిస్కషన్ జరుగుతున్నాయి. అండ్ కమింగ్ టు ది టికెట్స్ గురించి చెప్పేస్తున్నా. ఇప్పుడే మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఆ రోజు అడగాల్సిన పని లేదు, టికెట్స్ గురించి చెప్పేస్తా. 6 PM ఆర్ 9 PM అనే విషయం అనేది మీకు కమింగ్ వీడియోస్లో మీకు మెన్షన్ చేస్తా, ఏది కన్ఫర్మ్ చేశారని చెప్పి టైమింగ్స్ అనేవి. టికెట్స్ అయితే మీరు నార్మల్గా నాకు తెలిసినంత వరకు అయితే ఇవి ఆన్లైన్లో పెట్టకపోవచ్చు, థియేటర్స్ కానీ మీకు మోస్ట్లీ అవైలబుల్గా ఉంటాయి. సో నేను 6 PM ఆర్ 9 PM ఈ టైమింగ్ది మీకు కన్ఫర్మ్ చెప్పేసినప్పుడు అప్పుడు మీరు ఒక 1 day గ్యాప్ ఇచ్చి థియేటర్స్ కాడికి వెళ్ళి మీరు అడగండి, బ్రదర్ ఇట్లా మాకు షోస్ అనేవి కన్ఫర్మ్ అయిపోయినాయి, మరి మీరు టికెట్స్ థియేటర్లో ఏమైనా పెట్టే అవకాశం ఉంది లేకపోతే ఆన్లైన్లోనే ఇస్తారని చెప్పేసి మీరు థియేటర్స్ కాడికి వెళ్ళి అడగండి, మీకు అప్పుడు క్లారిటీ వచ్చేసింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కమింగ్ టు ది SVP సాంగ్ గురించి క్లారిటీ ఇచ్చేస్తా. బట్ చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్కి కొత్త వాళ్ళు వచ్చారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ది సేమ్ టైం గివ్ ఏ బిగ్ థమ్స్ అప్. అందరు చూసేవాళ్ళు లైక్స్ని అలా డ్రాప్ చేసేయండి. కమింగ్ టు ది SVP, వెల్ రౌడీస్ మీకు 11th అనౌన్స్మెంట్ ప్లానింగ్ అని చెప్పి అది సేమ్ టైం నిన్న అనమాట రీసెంట్గా 11th మార్నింగ్ నా ఇన్ఫర్మేషన్ వచ్చింది 11th మనకి అనౌన్స్మెంట్ రావట్లేదు అని చెప్పేసి. అందుకే మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీకు ఇంటిమేట్ చేశా. అండ్ ఆల్సో ఈరోజు 12th అనమాట, ఈ రోజు కూడా మీకు అనౌన్స్మెంట్ రావట్లేదు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీకు రిమైండ్ చేశా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. అండ్ కమింగ్ టు దిస్ సాంగ్ రిలీజ్ డేట్, వెల్ రౌడీస్ యాక్చువల్గా నేను మీకు ప్రభాస్ గారి రాధేశం రివ్యూ అనమాట అది పెట్టేసిన తర్వాత 11:45కి నేను యాక్చువల్గా మీకు స్పెషల్ వీడియో పెట్టాలి SVPది అనౌన్స్మెంట్ గురించి, సాంగ్ గురించి కూడా. ఎడిటింగ్ మొత్తం అంటే కంప్లీట్ అయిపోయింది. ఒక చిన్న ఫోటో పెడుతుంది ఇక్కడ మీకు చూడండి. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే RRR మూవీ టీం వాళ్ళు 18th 19th బీభత్సంగా RRR మేనియా ఉంది, అంటే ఇంకా ఎక్కడ చూసినా RRR కనిపించింది అనమాట. బీభత్సంగా ప్రమోషన్స్ లో ఉంటారు. ఆ ప్రమోషన్స్ లో మనం SVP 18th సాంగ్ రిలీజ్ చేస్తే రీచ్ అవుతుందా అవదా, ఎందుకంటే ఆడియన్స్ అందరూ RRR వైపు చూస్తూ ఉంటారు. ఆ గుంపులో మనది ఎవడైనా చూస్తాడా చూడ్డా అని ఒక చిన్న డౌట్ ఉందన్నమాట మూవీ టీంకి. అందుకనే వాళ్ళు నేను అనౌన్స్మెంట్ చేయాలా, ఈరోజు కూడా అనౌన్స్మెంట్ అయితే అందుకోసమే చేయట్లేదు. వాళ్ళు కొంచెం డైలమాలో ఉన్నారు, వాళ్ళు కొంచెం డిస్కషన్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. దాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఎందుకు వాళ్ళు అనౌన్స్మెంట్ చేయాలా. సాంగ్ కూడా 18th అనేది డౌట్ఫుల్గా ఉందో, దాట్ ఈస్ ది ఓన్లీ మెయిన్ రీజన్. నాకు ఇన్ఫర్మేషన్ ముందుగా తెలిసింది కాబట్టి నిన్న మీకు స్పెషల్ వీడియో పెట్టలా, అందుకే మీకు ఇక్కడ చిన్న స్క్రీన్ షాట్ పెట్టేస్తున్నా. ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే ఒక క్లారిటీ వస్తుందో SVP సాంగ్ గురించి అప్పుడు మీకు తప్పకుండా స్పెషల్ వీడియో పెట్టేస్తా, కన్ఫర్మ్ డేట్ది. అప్పుడు దాకా నేనైతే సైలెంట్గానే ఉంటా, మళ్ళీ మిస్టేక్ అయితే చేయకూడదు కదా. సో దాట్ ఈస్ రీజన్. వెల్ రౌడీస్ అన్ని టాపిక్స్ మీకు చెప్పేసా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద డామ్స్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై చేస్తా. అండ్ దాట్స్ ఇట్. మేక్ షూర్ టు షేర్ లైక్ నెవర్ బిఫోర్. కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you in the next one.